నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తారీఖు చూసుకుందాం. నిన్న వచ్చేసి 12వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. నిన్న కర్నూలు, బళ్ళారి, రాయచూరు మార్కెట్లలో నడిచిన రేట్స్ చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి తెలుసుకుందాం. నిన్న శుక్రవారం వచ్చేసి మార్కెట్ నడిచిందన్నమాట. శుక్రవారం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చెనిక్కాయలు అంటే పల్లికాయలు వచ్చేసి 8,200 అయితే టాప్ అయింది. హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు. చెనిక్కాయలకి భారీ రేట్ అయితే డిమాండ్ కనిపిస్తున్నట్లుంది. ఇప్పుడు ప్రజెంట్ 7,000 నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని క్వాలిటీలు. 7,200, 7,500 ఇట్లా ఎక్కువగా నడవడం జరిగిందనమాట. అలాగే పూల విత్తనాలు అయితే కింటా వచ్చేసి 5,800 అయితే టాప్గా పోయిందనమాట. అలాగే పల్లికాయల్లో సెకండ్స్ ఉంటాయి. పల్లికాయల్లో సెకండ్స్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న రేట్స్లో సెకండ్స్ 4,000 నుంచి 5,500, 5,600 అయితే టాప్ నడిచిందనమాట. ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5,300 అయితే ఏసీలలో కొనుగోలు అయ్యాయి. మార్కెట్కి అయితే రాలేదనమాట. అలాగే వాము పొట్టు కూడా రాలేదు. ఇది నడుస్తున్నది కూడా 16,000 చిల్లరనైతే నడుస్తుందన్నమాట. కొద్ది క్వాలిటీలు 13,000 అయితే పోతున్నాయి అనమాట. ఇక మిగతావి చూసుకున్నట్లయితే కందులు వచ్చేసి 7,150 రూపాయలు అయితే టాపెస్ట్ నడిచిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఈ సంవత్సరం పైకి ఇప్పుడు 7,000 చిల్లరనైతే పోవడం జరిగింది. కొన్ని క్వాలిటీలు 6,800, కొన్ని క్వాలిటీలు 6,400, కొన్ని క్వాలిటీలు 6,200, 6,000, 5,800 నుంచి కూడా స్టార్ట్ అయిందనమాట. పర్లేదు, కందులకైతే మార్కెట్ రైజ్ అవుతుందన్నమాట. డైలీ 100, 200, 100, 200 ఇట్లా కనిపిస్తుందన్నమాట. మార్కెట్ రైజింగ్ మూమెంట్ అయితే ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు వచ్చేసి కందులు, వడకలు వచ్చేసి 3,200 అయితే టాప్ అయినాయి. కొన్ని క్వాలిటీలు 3,400 కూడా అయినాయి. కొన్ని క్వాలిటీలు 2,200, 2,400 ఇట్లా కనిపించడం జరిగింది. అలాగే అలసందలు చూసుకున్నట్లయితే 6,800 అయితే నడిచింది. మినుములు చూసుకున్నట్లయితే 7,200 అయితే నడిచింది అనమాట మార్కెట్. ఇక్కడికి వచ్చేపాటికి వచ్చింది. మిర్చి వచ్చేసి 6,000 చిల్లరన అయితే పోవడం జరిగింది. 341 మంచి క్వాలిటీలు ఉంటే 12,000 మిర్చీలు అనమాట. ఇవి మిర్చి ధరలు. అలాగే 273 చూసుకున్నట్లయితే 11,500. అలాగే సూపర్ 10 చూసుకున్నట్లయితే 11,800 నుంచి 12,200 వరకు టాప్ అయింది. తేజాలు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలు వస్తే 14,500 అయితే నడిచిందనమాట ఇక్కడికి వచ్చేపాటికి. ఇక ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే మిగతావి ఎక్కువగా ఉండేవి మనకు 273లు, 341 వచ్చినాయి. అలాగే కర్నూలు డీడీలు చూసుకున్నట్లయితే 14,000 చిల్లరనైతే ఒక లాట్ వెళ్ళింది. మిగతావన్నీ 11,000 చిల్లరనైతే పోయినట్లుగా గుర్తించాను అనమాట. ఇక రాయచూరు మార్కెట్ కోసం, రాయచూరు మార్కెట్లో భారీగా రేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేపాటికి 7,700, 7,800 వరకు నడిచిందనమాట. కందుల మార్కెట్ కింద చూసుకున్నట్లయితే కందులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అందరూ హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఫుల్ డ్రై ఉంటే కింద సరుకు 7,800 వరకు అయితే రీచ్ అయిందనమాట. ఇక డైలీ మనకు గత వారానికి ఈ వారానికి కాస్త ఒక 1,000 రూపాయలు అయితే తేడా అయిందనమాట. మొన్న వారం వరకు 6,500 వరకే నడిచిన మార్కెట్ ఇప్పుడు 7,500 పైన అయితే దాటిందనమాట. కొద్ది క్వాలిటీలు 7,700, కొద్ది క్వాలిటీలు 7,400, 7,200, 7,100 ఇట్లా 7,000 ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. 7,000 పైనే కనిపిస్తుంది మార్కెట్. ఏ మార్కెట్లో కూడా ఇంత రేట్స్ అయితే కనిపించలేదనమాట. ఇక మిగతా వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు అంటే కందులు సెకండ్ క్వాలిటీలు వచ్చేపాటికి 3,000, 3,500 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే కొంచెం బాగుంటే అంటే ఇవి బ్యాళ్ళు అని చెప్పుకోవచ్చు. కొంచెం బాగుంటే 4,500 ఇట్లా నడిచిందనమాట. అలాగే శనగలు పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5,200 నడిచింది మార్కెట్. అలాగే అలసందలు చూసుకున్నట్లయితే 6,700, 6,800 నడిచింది. మినుములు వచ్చేసి 7,200 నడిచింది ఇక్కడికి వచ్చేపాటికి. వేరుశనగలు అయితే 6,000 చిల్లరనైతే పోయినాయి. మంచి క్వాలిటీలు వస్తే ఇక్కడ కూడా 7,800 వరకు నడిచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక బళ్ళారి వచ్చేసి చెనక్కాయలు 7,800 అయితే నడిచింది మార్కెట్. కొన్ని క్వాలిటీలు 6,000 చిల్లర, 6,200 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే ఏసీ మనకు పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5,200 నడిచింది. ఎక్కువగా కొన్నింది కూడా 5,100, 200 అనమాట. అలాగే మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు 1,800 చిల్లర అయితే పోవడం జరిగింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా నిన్న కూడా 1,800 చిల్లరనే పోయింది. ఈరోజు కూడా సేమ్ అదే రేట్స్ అనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.